విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం సంతకవిటి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభలో అధికారులతో పాల్గొన్న మండల టీడీపీ అధ్యక్షుడు గట్టి బాను. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అన్నారు. అలాగే గ్రామాలకు అవసరమైన ఉపాధి పనులను గురించి ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రారంభించారు. పనిచేసిన 15 రోజుల్లోపు వేతనాల చెల్లింపు, స్త్రీ పురుషులకు సమాన వేతనం, గ్రామ సభలో గుర్తించిన పనులన్నీ గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ నుండి ఆమోదించిన పనులు మాత్రమే చేపట్టాలి. ఇప్పుడు ఎలాగైతే మనం గ్రామ సభ పెట్టుకున్నామో ఇందులో మీరు ఏవైతే పనులనేవి గుర్తిస్తారో వాటిని మనం నమోదు చేసుకొని ఆ పనులనేవి రానున్న సంవత్సరానికి మనం చేపడతాం. వేతనదారుల హక్కులు, జాబ్ కార్డులు పొందే హక్కు, పని కోరిన 15 రోజుల్లో పని పొందే హక్కు, పని కోరిన 15 రోజుల లోపల పని కనిపించినట్లయితే పని కోరిన తేదీ నుండి నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది. వల్ల ఉపాధి గట్రా ఏర్పాట్లు మనకి అంతగా ఉండవు కాబట్టి వేరే ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోయి అక్కడేవో ప్రమాదాలకు గురయ్యి దురదృష్టకరమైన మరణాలకు లోనవుతున్నారనే దీంతో మనకి ఈ ఉపాధి హామీ పథకం అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఏ గ్రామంలో ఉండే ప్రజలు వాళ్ళకి అవసరమైన పనులన్నింటినీ కూడా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఏర్పాటు చేసి ప్రజల తాలూకా అవసరాలని స్థానికంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల ద్వారా గుర్తించబడి వాటిని జిల్లా కలెక్టర్ వారికి నివేదించి ఆ ప్రకారం ఆ పనులు మంజూరు చేసుకుని అవి చేసుకొని ఆ గ్రామం యొక్క పరిపాలన ఆ గ్రామస్తుల చేతిలోనే ఉండాలని సంకల్పంతో మన రాజ్యాంగంలో ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయబడింది. కాబట్టి గ్రామ స్థాయిలో జరిగే ఏ అభివృద్ధి పనులైనా సరే గ్రామ పంచాయతీ తాలూకా ఆమోదంతోనే జరగవలసి ఉంటుంది. అలాగే మన పని స్టార్ట్ చేసి ఏర్పాటు చేస్తాం. అలాగే ఈ ఎన్ఆర్జీ సిబ్బందికి ముఖ్యంగా ఒకటి కోరుతున్నాను ఏంటంటే, మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చెరువుల మీద పెడుతున్నారు, బాగానే ఉంది. అంటే మీరు వేతనదారుల కోసం అని చెప్పి చెరువుల మీద ఎక్కువ పని పెడుతున్నారు, కానీ వ్యవసాయదారులకు ఎక్కువ పనికొచ్చే విధంగా పంట కాలువల మీద ఎక్కువ దృష్టి పెట్టి వాటిని లోతు చేస్తే వ్యవసాయ